ప్రైజ్ ది లార్డ్ అందరికీ. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి కొన్ని దినములుగా నా ఎగ్జామ్స్ కారణంగా నేను వీడియోస్ చేయలేకపోయాను. మరలా యేసయ్య కృపనిచ్చి మళ్ళీ నన్ను బలపరిచి మళ్ళీ నన్ను నిలవబెట్టుకొని మీ ముందు దేవుని వాక్యం చెప్పడానికి ఆయన మరలా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి యేసయ్య నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు వందనాలండి. మరి వాక్యంలోనికి వెళ్దామండి. ఈరోజు మొదటి పేతురు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 12 నుంచి చదువుకుందామండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనము కొన్ని సందర్భాల్లో మనకు వచ్చిన శ్రమలను బట్టి కొన్ని క్వశ్చన్స్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయండి. అవేంటంటే, ఈ శ్రమ నాకే ఎందుకు ఇది అనుభవించబడింది, ఎందుకు దేవుడు దీన్ని అనుమతిస్తున్నాడు నా జీవితంలోకి. కొన్నిసార్లు కొన్ని సందర్భంలో ముందు గొయ్య వెనక నుయ్యిలా అనిపిస్తూ ఉంటుంది. ఎటువైపు కదలచబడకుండా ఉన్న సందర్భాలు ఉంటాయి, మాట్లాడలేని సందర్భాల్లో కొన్ని ఉంటాయి. ఈ యేసయ్యా, ఇంత మంది ఉన్నారు కదా భూమి మీద, ఈ శ్రమని నాకే ఎందుకు ఇచ్చావు యేసయ్యా, నేను దీని నుంచి భరించలేకపోతున్నాను, ఇంత పెద్ద శ్రమ అని చెప్పి మనకు కలిగిన శ్రమను బట్టి మనము అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. శ్రమ రాగానే యేసయ్యను నిందించే వాళ్ళు ఉంటారు, దేవుని మీద సనుగుకునే వారు ఉంటారు. కానీ అసలు శ్రమలో పడుతున్న వారికి దేవుడు మనల్ని బలపరచడానికి మనతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో మరొకసారి చదువుదామండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. దేవుడు ఏం చెప్తాడంటే, మీకు ఈ రోజుల్లో ఏదైనా శ్రమ కలిగింది అనుకోండి, అది అగ్ని వంటి మహాశ్రమ అయినా సరే అదొక వింత మీకు సంభవించిందని మీరు అనుకోవద్దు. అది నాకే సంభవించిందని అనుకోవద్దు. ఆ శ్రమను మీరు ఒక వింతలాగా చూడొద్దు, దాన్ని ఏదో కొండంత చేసి దాన్ని చూడొద్దు. అయితే ఏం చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి. నెక్స్ట్ వాక్యంలో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతోనూ సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఏంటండి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు నిజమైన యెహోవా మహిమ, దేవుని మహిమ ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది, ఎప్పుడు బయలుపరచబడుతుంది, మనకి కన్నులకి ఎప్పుడు ఆ మహిమ కనిపిస్తుంది అంటే, నిజమైన శ్రమ గుండా మనం వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మన ప్రార్థనను ఆలకించి ఆ కొండ వంటి సమస్య, ఆ మహా అగ్ని వంటి మహా సమస్య, ఆ శ్రమ మళ్ళీ ఇంకా ఏం వాక్యం సెలవిస్తుంది, వింతలాగా ఉంటుందంట. అది అలాంటి శ్రమలు కొన్ని వస్తాయంట. అలాంటి శ్రమల గుండా కూడా దేవుడు మనల్ని ఇలా చేయి పట్టి పైకి లేవనెత్తి మనకి నేనున్నాను అని బయలుపరుచుకుంటాడు, నేనే నీ తండ్రిని అని బయలుపరుచుకుంటాడు, నేను నీ కోసం ఉన్నా అని బయలుపరుచుకుంటాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనదని అని ఆయన బయలుపరుచుకుంటాడు అనమాట. ఆయన రుజువుపరుచుకుంటా ఉంటారు అనమాట. అయితే ఆ శ్రమల ద్వారానే నిజమైన మహిమ మన ద్వారా యేసయ్య బయలుపరచబడుతుందంట. ఇంకా ఏమవుతుంది, అలా బయలుపరచబడినప్పుడు ఏం జరుగుతుందండి, మీ జీవితాల్లో ఇప్పుడు ఒక మహాశ్రమ గుండా మీరు వెళ్తున్నారనుకోండి, అప్పుడు దేవుడు తన ఉచితమైన కృప ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా మీ శ్రమల్లో నుంచి ఒక్కసారి మిమ్మల్ని అందరికీ చేర్చేశాడు అనుకోండి. ఆ ఆనందము ఇంకా వెలకట్టలేదు కదండి, వర్ణనాతీతంగా ఉంటది కదండి. అది మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఒకవేళ మీరు శ్రమల్లో ఉంటే సంతోషించమని చెప్తుంది దేవుని వాక్యం. అదేంటండి, శ్రమలు వస్తే సంతోషించమని ఎట్లా చెప్తున్నారండి అంటే, ఈ లోకస్తులకి మనకి అదే డిఫరెన్స్. ఈ లోకంలో ఉన్నవారు శరీరానుసారులుగా ఉన్నవారికి శ్రమ వస్తే వారికి ఆధారం లేదు, వారికి ఒక నిరీక్షణ లేదు, వారు ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళకి
తెలీదు. కానీ మనకి శ్రమ వస్తే మనకి తెలుసు మనము ఆయన మహిమను చూడబోతున్నామని, ఆయన గొప్ప కార్యం మన ద్వారా చెయ్యబోతున్నాడని, అనేకుల ముందు మనల్ని నిలవబెట్టుకొనబోతున్నాడని. మరి ముఖ్యంగా వాక్యం సెలవిస్తుంది, శ్రమల ద్వారా ఆయన మహిమ బయలుపరచబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీలో ఎవరైనా ఏదైనా శ్రమతో ఉంటే, బాధలో ఉంటే, కలిమిలో ఉంటే, లేమిలో ఉంటే, అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, మనకు కలిగిన శ్రమ మనకు కొండంతగా కనిపించవచ్చు, మనకి ఎవ్వరు లేరనిపించవచ్చు, దాని నుంచి మనం బయట పడలేమని మనకు అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అది ఎటువంటిదైనా, ఎంత వింత అయినా, మహాశ్రమ, అగ్ని వంటి శ్రమ అయినా సరే, దేవునిలో నీవు ఉంటే, ఆయనలో నువ్వు ఆ శ్రమను కొంచెం అనుభవించగలిగినట్లయితే, భరించగలిగినట్లయితే, కొన్ని రోజులకి దేవుడు ప్రార్థన విజ్ఞాపముల ద్వారా నిత్యము ఆయనకి ధూపమేస్తూ ప్రార్థన ద్వారా ఆయన పాదాలు పట్టుకుంటే, పశ్చాత్తాపడితే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన పాదాల చెంతకు వస్తే, ఆయన ఖచ్చితంగా ఆయన మహిమను మన ద్వారా, ఆ చిన్న శ్రమ ద్వారా బయలుపరచబడుకుంటాడండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకొని మీకు ఆ శ్రమను అనుమతించడం ద్వారా మీతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. మీ ద్వారా అనేకులకు ఆశీర్వాదంగా మార్చాలనుకుంటున్నాడు. మిమ్మల్ని దర్శించడానికి, మీతో నేనున్నానని చెప్పడానికి దేవుడు చేసే కార్యాలండి. ఇప్పుడైనా మీకు చిన్న శ్రమ రాగానే యేసుని నిందించొద్దు, దేవుణ్ణి సనుగుకోవద్దు, ఎందుకు నాకే ఇది వచ్చిందని డిప్రెషన్ అయిపోవద్దు. నీతిమంతుడంట 7 సార్లు పడిపోయినా తిరిగి మరలా లేస్తాడంట. అలా మనం ఉండాలి, ధైర్యంతో మనం ఉండాలి. ఏదైనా సరే మనం నిలబడిన వారిగా ఉండాలి. క్రీస్తు కోసం హింసించబడేవారు ధన్యులు అని కూడా వాక్యం సెలవిస్తుందండి. ఈ శ్రమల ద్వారా మనము ఆయన మహిమను మనమందరము కూడా చూచుదుము గాక. మీరు నిజంగా ఈరోజు ఈ వాక్యం విన్న మీరందరూ కూడా మీకున్న శ్రమల ద్వారా, లేదా మీరెవరికైనా జీవితంలో చూసే శ్రమలు, కొన్నిసార్లు ఇతరుల జీవితాల్లో కూడా మనం శ్రమలు చూస్తున్నప్పుడు, అయ్యో ఆ మనిషి చాలా మంచివాడే, ఎందుకు ఆయనకు అన్ని కష్టాలు అనుభవించాడు, ఆ అమ్మ అసలు చాలా మంచిది, అందరికి సహాయం చేసే తల్లి, ఆ తల్లికి ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చినాయి అని చెప్పి అనుకుంటా ఉంటాం. మన సంఘాల్లో కూడా ఈయన ఎప్పుడు దేవుడు పనే చేస్తూ ఉంటాడు కదా, దేవుడు మాటే చెప్తా ఉంటాడు కదా, దేవునితోనే నడుస్తూ ఉంటాడు కదా, ఎందుకు ఈయనకి శ్రమ? కొన్నిసార్లు దైవజనుల కుటుంబాల్లోనే కొన్ని శ్రమలు ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం వెంటనే వాళ్ళు నిందించకూడదండి. ఎందుకంటే ఈ లోకానుసారమైన మనస్సు ఏం చేస్తుందంటే, వీరు దేవుడు పని చేస్తున్నారు కదా, దేవుడితోనే ఉంటున్నారు కదా, మరి ఎందుకు దేవుడు వీళ్ళని రక్షించట్లేదు, ఎందుకు వీరి జీవితంలో ఈ శ్రమ అనుమతించబడింది, ఎందుకు అనారోగ్యంతో వారు అన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారు, వారి దేవుడు వారిని రక్షించలేడా అని చెప్పి చాలా వెర్రితనంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవరి జీవితంలో, అది దేవుని బిడ్డలైనా అవ్వచ్చు, అప్పుడే విశ్వాసులుగా ఉన్నవారు అయి ఉండొచ్చు, అన్యులైనా అయి ఉండొచ్చు, వారి జీవితంలో కలిగిన శ్రమ కేవలం ఏదో వారు చేసిన పాపాన్ని బట్టి మాత్రమే కాదు, కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని టెస్ట్ చేయడానికి కూడా కొన్ని అసైన్మెంట్స్ మనకి ఇస్తారు, కొన్ని పరిస్థితులు మనకి అలౌ చేస్తారు. దాని ద్వారా మనం స్ట్రాంగ్ అవుతాం, దాని ద్వారా మనము కొన్ని పాఠాలు నేర్చుకుంటాం, దాని ద్వారా మనం అనేకులకి యూస్ఫుల్గా అవుతాం అన్నమాట. అందుకనే దేవుడు ప్రణాళికలు ఎందుకుంటే అంటే ఆయన మన ద్వారా మహిమపరచబడడానికి మాత్రమే అని మనము ఈరోజు గ్రహించినట్లయితే, ఈ రోజు నుంచి మీలో కానీ మీకు తెలిసిన వారికి ఎవరికైనా శ్రమలు అనుమతించబడి, ఎవరైనా మీ ముందు నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చిందని అన్నట్లయితే, వారికి మీరు చెప్పవలసిన వారే ఉన్నారు ఏంటంటే, మీకు ఒకవేళ శ్రమ వచ్చింది కాబట్టి ఆ శ్రమ దేవుడు మీకు ఎందుకు అనుమతించాడంటే, మీ ద్వారా ఆయన మహిమను బయలుపరుచుకోవాలనుకుంటున్నాడని చెప్పి. అంతే కదండి. ఒక వజ్రాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆ వజ్రాన్ని బాగా చెక్కిన తర్వాత అది
లైటింగ్ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కువగా, అది బాగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది, కాంతివంతంగా అది కనిపిస్తూ ఉంటుంది. ఒక బంగారం కూడా అంతేనండి, మట్టిలో దొరుకుతుంది, దానికి మట్టిలోంచి తీయగానే అది అంత అందంగా కనిపించదు, దాన్ని చెక్కాలి, దాన్ని కొలిమిలో కాల్చుతారండి. అలా కాల్చినది అప్పుడు బంగారం చేయడానికి అది సువర్ణంగా మార్చబడుతుంది. అలాగే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఈ శ్రమలన్నిటి ద్వారా మనం ఏం చేస్తామంటే మంచిగా మారిపోతాం అన్నమాట. ఇంకా దేవుని బిడ్డలుగా మారిపోతూ ఉంటాం, క్రీస్తుతో పాటు పాలివారైపోతాం అనమాట. ఈ శ్రమల ద్వారా ఓర్పు, శ్రమల ద్వారా విధేయత దేవుడు మనకు నేర్పిస్తాడంట. కాబట్టి ఈ రోజు నుంచి మీలో ఎవరైనా మీకు కలిగిన చిన్న బాధ అయినా బట్టి మీకు ఎప్పుడైనా నేను ఇది భరించలేను, అసలు ఈ శ్రమ గురించి మీరు ఎక్కువగా ఆలోచించినట్లయితే, కొన్నిసార్లు డిప్రెస్ అయిపోతూ ఉంటాం కదండి మనకు కలిగిన శ్రమలను బట్టి. అయితే అలా అనుకోవద్దు. ఈ రోజు నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆ శ్రమ ద్వారా దేవుడు తన మహిమను మన ద్వారా, మీ ద్వారా, నా ద్వారా మహిమ పరచబడాలని దేవుడు మనకు ఆ శ్రమను అనుభవించాడని మనం ఈ రోజు నమ్ముచున్నామండి. మీరు నిజంగా నమ్మినట్లయితే మీ కళ్ళు మూసుకోండి, మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా యేసయ్యా, నాయన మాతో ఎంత చక్కగా వివరంగా మాట్లాడావు ప్రభా. నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు, వందనాలు ప్రభా. బంగారం ఎలా అయితే ప్రభా కొలిమిలో కాల్చబడినప్పుడు అది సువర్ణంగా మార్చబడుతుందో ప్రభా, విలువైనదిగా మార్చబడుతుందో ప్రభా, నానే ఈ శ్రమల ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ నీ ప్రియమైన బిడ్డల వలె మమ్మల్ని చెక్కండి నాయన యేసయ్యా. ఏ రాతిని ఎలా చెక్కాలో, ఏ కొయ్యని ఎలా ఉంచాలో నువ్వు ఎరిగి ఉన్న దేవుడు కదా ప్రభా. నువ్వు మమ్మల్ని చెక్కండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. నాయన వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో కూడా ప్రభా ఆ శ్రమను బట్టి వారి నాయన యేసయ్యా నీ మహిమను వారి ఎంతో బయలుపరచబడినట్లుగా ప్రభా వారికి సహాయం దయచేయండి, ఆదరించండి, బలపరచండి. ఈ కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని వాక్యం సెలవిస్తుంది. నీ గొప్ప ప్రేమ, కృప ద్వారా ప్రభా శ్రమలో ఉన్న వారందరినీ ఆదరించండి, బలపరచండి. నాయన లేవనెత్తు వాడవు నీవే కదా ప్రభా యేసయ్యా. నీ మహిమను మేము చూసినట్లుగా నాయన మా ఆత్మీయ కన్నులను తెరవండి నాయన. నువ్వు చేసే కార్యాలు, అద్భుత కార్యములు మేము చూసినట్లుగా కృప చూపించి సహాయం చేయండి. రాత్రికాల సమయం ముందు ప్రభా మీరందరూ మాకు నాయన యేసయ్యా, మీరందరిలో కూడా ప్రభా యేసయ్యా నీ కృప, నీ మహిమ బయలుపరచబడినట్లుగా ఈ రాత్రికాలం నాయన బిడ్డలందరితో, నాతో, మాతో యేసయ్యా మాట్లాడి యేసయ్యా మంచి దర్శనాల ద్వారా మాతో మాట్లాడమని నాయన యేసయ్యా త్వరగా రానన్న నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాదికనంత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.